అనుకోని 26 మార్క్స్ ఈజీ వచ్చేస్తాయి. 26 మార్క్స్ ఈజీగా వచ్చేసినాయా? నెక్స్ట్ ప్రయారిటీ ఏంది? 65 మార్క్స్ కదా. ఆల్రెడీ ఇక్కడ 26 మార్క్స్ అయిపోయినాయి కదా. మళ్ళీ 4 మార్క్స్ పట్టుకుందాం. ఏదేదో పట్టుకుంటాం అన్న క్వశ్చన్ నంబర్ 11 కాంప్లెక్స్ నంబర్స్. సరేనా? ఇగో చూడు 4 మార్క్స్ ఎన్ని? 1 2 3 4. నువ్వు మిగతా ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయి? 12 ఉంది, 13 ఉంది, 14 ఉంది. ఈ మూడిట్లా ఏదైనా చూస్ చేసుకో. ఆ 3 వీడియోలు ఇట్లా నేను యూట్యూబ్లో పెడతా. నన్ను అడిగినావు అనుకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసేసుకో. ఎందుకన్నా అంటే సేమ్ ప్రొసీజర్ అన్నిట్లా. డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. డెల్టా ఇస్ నథింగ్ బట్ b² - 4ac. ఇగో ఈడ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అయిందంటే ఒక కాలేజ్లో టీచ్ చేయడానికి ఒక 4 డేస్కి, అంటే ఫస్ట్ 2 డేస్ మాట్లాడానికే, నెక్స్ట్ 2 డేస్ తీసుకోనికే క్లాసెస్. సార్ ఏమంటాడు ఈడ ఈక్వల్స్ టు 80 ఏమంటాడు? అట్లా ఉండదు. సింబల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథమెటిక్స్. నువ్వు సింబల్స్ క్లారిటీ ఫస్ట్ రాసేటప్పుడు గిట ఇవన్నీ ఆన్సర్లో ఒక కొత్త బుక్ పెట్టుకో, రెడ్ పెన్ బ్లూ పెన్ పెట్టుకో, క్వశ్చన్ రాయి, ఆన్సర్ రాయి, సెన్సిల్ రెడ్ పెన్ తోటి రాయి. మంచిగా నేను ఉంది ఆన్సర్ ఉంది నీకు అర్థం చేసుకోనికే ట్రై చేయి. చాలు. అర్థమైందంటే అనిపించింది అనుకో డైరెక్ట్ ఎగ్జామ్లో పోయి రాయకు. జరం ప్రాక్టీస్ అనేది చేయి, సెల్ఫ్ టెస్ట్ అనేది పెట్టుకో, క్వశ్చన్ రాసుకో, ఫోన్ కానీ నువ్వు మెటీరియల్ కానీ పక్కకి పెట్టేసేయి, క్వశ్చన్ రాసుకో, ప్రాబ్లమ్ సాల్వ్ చేయి. ఏదైతే స్టక్ అయినావో అదే నీ డౌట్. సరేనా? 2A పాస్ అయ్యాడు మస్తు ఈజీ మనకి. సో ఇక్కడ ఎన్నైనాయి మనకి? ఇవి అయిపోయినాయి. 23 21 అయిపోయింది కదా. సారీ 24 21 అయిపోయింది కదా. ఏదేది చేయొద్దో చెప్తాం. ఏది? క్వశ్చన్ నంబర్ 20 అసలే చేయకు. బైనామియల్ థీరం అది ఫార్ములాలు ఎక్కువ రావాలి. సరేనా? అది టచ్ చేయము. దాని బదులు ఏం చేస్తామన్నా అంటే దాని బదులు ఏం చేస్తామన్నా అంటే TOE చెయ్యి. ఏదన్నా గిట్టో అంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. 4 టైప్స్ 5 టైప్స్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి. షార్ట్ కట్లు వస్తే ఈజీ. ఆ షార్ట్ కట్లు గిట్ట వీడియో చేసి పెడతా, ఇన్స్టాగ్రామ్లో పెడతా, యూట్యూబ్లో పెడతా. నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయి. సరేనా? ఆ ఫ్యూచర్లో ఇప్పుడు చెప్పుకోకపోయినా ఫ్యూచర్లో చెప్పుకుంటాడు హీ ఆర్ షీ ఏమని, అరే మా దోసుగాడు ఈ అన్న వీడియో షేర్ చేసిండు, ఈ అన్న వీడియో యూజ్ అయింది, మా దోసుగాడికి ఇట్లా థ్యాంక్స్ చెప్పాలి అన్నట్టు చెప్పుకుంటాడు. వీలైతే హెల్ప్ చేయి. నేనే చదువుతా, నేనే పాస్ అవుతా వద్దు. అందరం చదువుదాం, అందరం పాస్ అవుదాం, అందరం బయట పడదాం, డిగ్రీలు బీటెక్లు చేద్దాం, తర్వాత ఇష్టం వచ్చింది చేద్దాం. సరేనా?